శ్రీకాంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ఇక వార్ ఎఫెక్ట్ అనేది హోటల్ రెస్టారెంట్ లో గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో బంధిత పాటిస్తున్నాయి. వార్ ఎఫెక్ట్ క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క రాష్ట్రం నుంచి బెంగళూరు, చెన్నై, అలాగే తాజాగా ముంబై ఇప్పుడు మొత్తంగా విస్తరించే అవకాశం ఉంది అనే ఆలోచన కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ పరిస్థితి ఏంటి? నిజామాబాద్ లో ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? రైట్, పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం మన భారతదేశం మీద స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ విషయానికి వస్తే మెట్రో సిటీస్ లో అంటే ప్రధానంగా చెన్నై కావచ్చు, బాంబే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇలాంటి మెట్రో సిటీస్ లో వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. హోటల్ రంగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ హోటల్ రంగాల్లో కమర్షియల్ గ్యాస్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇండ్ల విషయానికి వస్తే, వంట గ్యాస్ విషయానికి వస్తే తర్వాత విషయం, కానీ దీని ప్రభావం అయితే స్పష్టంగా ఈ కమర్షియల్ గ్యాస్ మీద పడుతుందనే చెప్పవచ్చు. హోటల్ వ్యాపారులతో పాటు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ తో పాటు చిరు హోటళ్ల పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంకా మరో 2 రోజుల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో మరో 2 రోజుల వరకు ఈ కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి వాడకం జరుగుతుంది. కానీ తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, టిఫిన్ సెంటర్స్ కావచ్చు, సాయంత్రం వేళల్లో బజ్జీలు అవి వేసుకునేటువంటి చిరు వ్యాపారుల పైన కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పటికే కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా మంది కమర్షియల్ సిలిండర్స్ కోసం బారులు తీరినటువంటి పరిస్థితి గ్యాస్ సెంటర్ల వద్ద కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఈ కమర్షియల్ సిలిండర్స్ ని ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి లోకల్ గా ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీస్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ కమర్షియల్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో బడా స్టార్ హోటల్స్ కావచ్చు, మామూలు హోటల్స్ లో కావచ్చు, వాటి వాడకం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా అనేది పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా గ్యాస్ నిల్వలు మన భారతదేశానికి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితులు పూర్తిగా లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. మెట్రో సిటీస్ లో ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడుతుందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా జిల్లాల్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా మా రానున్న రోజుల్లో చాలా దారుణంగా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా కమర్షియల్ సిలిండర్ మీద మొదటగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇక గృహ అవసరాలకు సంబంధించి మరో 50 రోజుల వరకే గృహ అవసరాలకు సంబంధించినటువంటి సిలిండర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు ఏజెన్సీస్ తెలుపుతున్నాయి. ఇక కమర్షియల్ సిలిండర్స్ దొరకడం చాలా కష్టం అవుతుందని చెప్పేసి తెలుస్తోంది. ఇక ఏదైతే ఇళ్ల స్థల వంట గ్యాస్ కు సంబంధించి కమర్షియల్ వాళ్ళు దీన్ని బ్లాక్ లో కూడా కొనేందుకు వెనకాడడం లేని పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. మరో 2 రోజుల్లో ఈ కమర్షియల్ సిలిండర్లకు సంబంధించిన అయితే పూర్తిగా కొరత ఏర్పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే శ్రీకాంత్, ఇక హోటల్ రోజుకు 4 నుంచి 5 కమర్షియల్ సిలిండర్లు అవసరం ఉంటాయి. మరి నేపథ్యంలో అంటే ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది, హోటళ్లను నిర్వాహకులు రెస్టారెంట్ హోటల్ కూడా బంద్ చేసి వాటి మీద అంటే కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? 100% కేంద్రం మీద ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సిలిండర్స్ లేకపోతే హోటల్స్ నడవని పరిస్థితి, చాలా గుండెకాయ లాంటిది. సిలిండర్ లేకపోతే వంటలు పూర్తిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ప్రత్యామ్నాయం చూద్దామన్నా ప్రత్యామ్నాయం కూడా ఏమి కనిపించని పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం పైన తీవ్ర ఒత్తిడి అయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో హోటల్ కి సంబంధించినటువంటి యాజమాన్యాలంతా ఒకటై ఈ సిలిండర్ ఏదైతే కొరత ఉందో ఈ గ్యాస్ కొరతను వాళ్ళకి సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి యాజమాన్యాలు పూర్తిగా ఏకతాటిపైకి వస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రం పైన పిఎం నరేంద్ర మోడీ పైన తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు కూడా తీసుకొస్తున్నారు. ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. గ్యాస్ ఇంకా ఎక్కడ దొరుకుతుంది, ఏ దేశాల్లో దొరుకుతుంది, దిగుమతి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ప్రస్తుతం అయితే పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ యుద్ధం జరుగుతుంది, యుద్ధ వాతావరణం ఉంది, పూర్తిగా దిగుమతులన్నీ పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించింది. ఈ సిలిండర్లకు సంబంధించి ప్రధానంగా వాణిజ్య సిలిండర్లకు సంబంధించిన దానిపైన కేంద్రం కూడా చాలా దృష్టి కేంద్రీకరించింది. దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశం కూడా ఉంటుంది. అంటే పూర్తిగా మార్కెట్ పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది.
వేల కోట్ల టర్న్ ఓవర్ కూడా ఆగిపోయేటువంటి ప్రభావం పరిస్థితులు ఏర్పడతాయి. చిరు వ్యాపారులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇటు హోటల్ యాజమాన్యాలు అయితే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక నిజామాబాద్ లో పరిస్థితి ఆ విధంగా ఉంది, కొంత ఆందోళన పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పేసి కూడా మా ప్రతినిధి చెప్పడం జరిగింది. ఇక ఆదిలాబాద్